హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మష్రూమ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మష్రూమ్స్, ఆనియన్స్, టమోటా తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం, తెల్లగడ్డలు తీసుకున్నాను. ఈ అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాము. ఈ పలావ్ నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా కూడా ఉంటుంది. ఇదంతా కూడా బాగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులంతా కూడా యాడ్ చేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసి ఇవంతా చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రైస్ కూడా తినేటప్పుడు. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులోకి మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. మష్రూమ్స్ నేను శుభ్రంగా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. మష్రూమ్స్ వేగినప్పుడు మనకి చిన్నగా అయిపోతాయి. ఇలా మష్రూమ్స్ కూడా యాడ్ చేసి ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్తో చేసిన పలావ్ అనేది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమోటాలు బాగా పండినవి ఒక 2 మీడియం సైజువి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరి చిన్న చిన్న ముక్కలుగా ఏం అవసరం ఉండదు, కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. టమోటా కూడా టేస్ట్ బాగుంటుంది ఈ పలావ్లో. అలాగే ఇది కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా, ఈ మసాలా మొత్తం కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాము. ఈ విధంగా ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలుతూ పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఇలానే ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయింది కదా, ఇక నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి, నార్మల్ రైస్. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల బియ్యాన్ని నీళ్ళని యాడ్ చేశాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళని. మీరు ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే దానికి డబుల్ వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం రుచి చూసుకోండి. ఏదైనా సాల్ట్ ఏదైనా తగ్గిందనిపిస్తే కొద్దిగా యాడ్ చేసి రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, ఇందులో యాడ్ చేసేసుకుందాం. డైరెక్ట్ మనం రైస్ కుక్కర్ గిన్నె పెట్టి ఇదంతా వేయించినట్లయితే మనకి కింద మాడిపోయి రైస్ కుక్కర్ అనేది త్వరగా పాడైపోతుంది. అందుకే వేరే గిన్నెలో ఇలా ఫ్రై చేసుకొని తర్వాత రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్విచ్ ఆన్ చేసి మధ్యలో ఒకసారి ప్లేట్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా మధ్యలో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ రైస్ కుక్కర్ మూత పెట్టేసి రైస్ అంతా అయ్యేంత వరకు పెట్టేద్దాం. ఇక్కడ చూసారా, మనకి ఆల్మోస్ట్ రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పలావ్ అనేది. వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి కాసేపు ఇలానే మూత పెట్టి పక్కన పెట్టేస్తే రైస్ కూడా మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.